తిరుపతి జిల్లా పిచ్చటూరు మండల కేంద్రంలో అంగన్వాడీలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. ముందుగా సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై ధర్నా చేశారు. దీంతో రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంగన్వాడీలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్లోనూ అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం సీఎం జగన్ కు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. అంగన్వాడీలు వాళ్ళ న్యాయమైన కోరికల కోసం ప్రభుత్వానికి ముందుగానే లేఖ ఇచ్చి సమ్మెలోకి వెళ్లారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం 29 రోజులు అవుతున్నా కూడా ఎక్కడా కూడా ఇంతవరకు సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవు. ఈరోజు మంత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెప్తున్నారు తప్ప ఈరోజు వాళ్ళు చేస్తున్న న్యాయమైన సమస్యలపైన పరిష్కారం లేకపోవడంతో మంత్రులు చర్చలు విఫలం కావడంతో అనివార్యమైన పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడీలు రోడ్డుకు ఎక్కారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేదానికి చేత కాకుండా అంగన్వాడీల మీద బలప్రయోగం చేస్తూ జీవో నంబర్ 2 తీసుకొచ్చి బలవంతంగా ఎస్మా చట్టం తీసుకొచ్చారు. ఈ ఎస్మా చట్టాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రయోగించేది, నిత్యావసర ఎమర్జెన్సీ సర్వీసుల మీద ప్రయోగించేది. ఈరోజు ఈ ప్రభుత్వం అంగన్వాడీలకి కనీస వేతనాలు ఇవ్వడం లేదు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉండే వాళ్ళ మీద, కనీస వేతనాలు లేకుండా ఉండే వాళ్ళ మీద చట్టం అనేసి అంగన్వాడీ వర్కర్ల మీద మోపుంటారు. ఇది ఎవరికి అత్యావసరంలో ఉండే వాళ్ళకే ఈ చట్టం వర్తిస్తుంది. మాకు కనీస వేతనం నువ్వు ఇస్తున్నావా? గౌరవ వేతనం నువ్వు ఇచ్చేది. గౌరవ వేతనం ఇచ్చేటప్పుడు మా ఎస్ఎస్ చట్టానికి మేము అంతా అర్హులు అవుతాము. కాబట్టి ఈ రోజు 29 రోజులుగా మేము నడితే కూర్చుంటే ఆడపడుచులు కడుపుమండి నా ఆడపడుచులు అనేసి ఎన్నికలను ఓట్లేసుకున్నాము. ఈ రోజు మమ్మల్ని గురించి పట్టించుకోకుండా రకరకాల వేధింపులు చేస్తాము. సచివాలయంతో రకరకాల కరెంటు తెరించి అర్జీలు, నోటీసులు, చట్టాలు అన్ని వేసాము. ఏ చట్టానికి మేము భయపడేది లేదు. మేము అనుకున్న మా జీతాలు మాకు పెంచేంత వరకు ఈ సమ్మెని ఆపేది లేదనేసి మేము అంగన్వాడీ యూనియన్ తరఫున తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,60,000 మంది 29 రోజులుగా సమ్మె చేస్తామంటే ఈ రోజు ప్రభుత్వం పట్టించుకోకపోగా